హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఈరోజు ఫ్రెండ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బీటెడ్ బై చెన్నై సూపర్ కింగ్స్ 50 runs ఆఫ్టర్ 17 years. 17 years తర్వాత అంట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నైకి వచ్చి చెన్నై ఓడించడం ఆఫ్టర్ 17 years. అంటే 2008లో గెలిచిందంట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నైకి వచ్చి చెన్నై. సో ఆ తర్వాత ఆఫ్టర్ లాంగ్ డేస్ 17 years తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై చెపాక్ స్టేడియంలోకి చెన్నైకి వచ్చి చెన్నైని ఓడించిందంట. సో ఇప్పుడు లెట్స్ గో టు ద మ్యాచ్ అనాలిసిస్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఈరోజు మ్యాచ్ చాలా బాగా అయింది, కాకపోతే ఏంటంటే కొంచెం వన్ సైడ్ మ్యాచ్ అని అనిపించింది నాకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో ఫస్ట్ మనకి టాస్ గెలుచుకుంది ఇక్కడ బెంగళూరు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అండ్ కెప్టెన్ అయిన రాజత్ పటిదార్ మనకి బ్యాటింగ్ తీసుకున్నాడు. సో ఫస్ట్ మనకి ఓవరాల్ వాళ్ళ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్కి వెళ్తే సూపర్ నాక్ అండ్ స్టార్టింగ్ వచ్చేసి మనకి ఫిలిప్ సాల్ట్ అండ్ కోహ్లీ వచ్చారు. బట్ ఇక్కడ ఏంటంటే విరాట్ కోహ్లీ కొంచెం స్టార్టింగ్ వచ్చి స్లో బ్యాటింగ్ అనిపించింది నాకు. అండ్ పవర్ ప్లేలో కొంచెం వాళ్ళు బాగానే బ్యాటింగ్ చేస్తారు. బట్ ఫిలిప్ సాల్ట్ ఒకవైపు మంచి నాక్ అండ్ 4s and 6s కుదిరినట్లు కొట్టడం జరిగింది. ఆ తర్వాత ఫిలిప్ సాల్ట్ ఒక స్టార్ట్కి ట్రై చేస్తాను. నూర్ అహ్మద్ బౌలింగ్లో స్టంప్ అవుట్ అయ్యారు. ధోని ఇక్కడ మంచి స్టంప్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి వాళ్ళ పవర్ ప్లే బాగానే బ్యాటింగ్ చేస్తారు. 6 overs వచ్చేసరికి వాళ్ళ స్కోర్ 60 and 10 runs per over ఉన్నారు వాళ్ళు. అండ్ ఆ తర్వాత వన్డర్ తర్వాత వచ్చారు పడికల్. ఇక్కడ పడికల్ మంచి ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారు. అండ్ కోహ్లీ పడికల్ వచ్చి దే ఆర్ ఇన్ గుడ్ మూమెంట్ ఆఫ్ ద బ్యాటింగ్. ఆ తర్వాత మనకి పడికల్ కూడా ఒక అన్వాంటెడ్ షాట్ ట్రై చేసి తను కూడా అవుట్ అయ్యారు అశ్విన్ బౌలింగ్లో. అండ్ గైక్వాడ్ వచ్చి తను అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మనకి విరాట్ కోహ్లీ కొంచెం స్పీడ్ పెంచాలని చెప్పాలి. అప్పటి పవర్ ప్లేలో కొంచెం కోహ్లీ కొంచెం స్లో బ్యాటింగ్ అని తను ఓన్లీ 30 balls ఆడాడు. విరాట్ కోహ్లీ ఓవరాల్ 31 runs కొట్టేసి తను ఇక్కడ కోహ్లీ కూడా అవుట్ అయ్యాడు. అండ్ తను వచ్చేసి ఇక్కడ మనకి అశ్విన్ బౌలింగ్లో నూర్ అహ్మద్ బౌలింగ్లో రషీద్ అందరికి కోహ్లీ ఒక మంచి షార్ట్ ట్రాంక్ ట్రై చేసి కానీ అవుట్ అయ్యాడు అక్కడ. సో కోహ్లీ యాక్చువల్లీ మంచి టచ్లో అనిపించింది, ఎందుకంటే దానికంటే ముందే కోహ్లీ ఒక 6 and 4 కొట్టాడు అదే ఓవర్లో. అండ్ ఆఫ్ కోర్స్ మంచి ఇన్నింగ్స్ కోసం ట్రై చేస్తారు కోహ్లీ, బట్ ఇక్కడ అవుట్ అయ్యాడు. సో మనకి కోహ్లీ అవుట్ అయినప్పుడు స్కోర్ వచ్చి టీమ్ స్కోర్ వచ్చేసి 117 for 3 అండ్ స్టార్ట్ ఆఫ్ 12 overs. అండ్ వాళ్ళకి రన్ రేట్ బాగానే ఉంది, దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత మనకి బ్యాటింగ్ కంటిన్యూ చేస్తారు రాజత్ పటిదార్ అండ్ లివింగ్స్టన్. ఇక్కడ రాజత్ పటిదార్ లివింగ్స్టన్ కొంచెం మంచి ఆడని చెప్పారు. బట్ ఏంటంటే ఎస్పెషల్లీ రాజత్ పటిదార్. సో వాళ్ళ బెంగళూరు స్కోర్ వచ్చేసి 196 అనే స్కోర్ రావడం అనేది అది చెపాక్ స్టేడియంలో. మీకు తెలుసు చెన్నై చెపాక్ స్టేడియంలో అంత బ్యాటింగ్ కండిషన్ ఏమి ఉండదు. మహా అంటే ఆ స్కోర్ బోర్డ్ పైన మహా అంటే ఆ స్పిచ్ పైన 160, 170 ఎక్కువ అనమాట. కానీ ఇక్కడ దాని రాజత్ పటిదార్ ఒక మంచి నాక్ ఆడారని చెప్పాలి మిడిల్ ఆర్డర్, ఎస్పెషల్లీ మిడిల్ ఆర్డర్లో. మనకి ఆ తర్వాత లివింగ్స్టన్ కూడా కొంచెం ట్రై చేస్తారు, బట్ లివింగ్స్టన్ ఒక 6 కొట్టేసి ఆ తర్వాత తను వెంటనే అవుట్ అయ్యాడు. మనకి ఇక్కడ నూర్ అహ్మద్ బౌలింగ్ తను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత జితేష్ శర్మ కూడా తను అంత అయ్యే మళ్ళీ జస్ట్ ఓకే 12 runs కొట్టి తను అవుట్ అయ్యాడు. కానీ ఎస్పెషల్లీ పటిదార్, నేను చెప్పిన రచిత్ పటిదార్ సూపర్ నాక్ అని చెప్పాలి. రచిత్ పటిదార్ మంచి టచ్ ఉన్నా అనిపించాడు. అండ్ 4s and 6s కొట్టడం జరిగింది ఆల్ ఓవర్ గ్రౌండ్ లో. ఆ తర్వాత కూడా తను మతీష్ పత్రానా బౌలింగ్ లో శామ్ కరన్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో ఆ తర్వాత మనకి టీమ్ స్కోర్ అనేది మధ్యలో ఒక 17-18 overs కొంచెం తక్కువ అనిపించు, ఒక 2-3 overs మూమెంటం తగ్గింది. ఒక అదే మూమెంటం కంటిన్యూ చేస్తే 200+ అవుతుంది. బట్ 2-3 overs ఎక్కువ మనకి పర్టికులర్ అవుట్ అయ్యారు. ఆ తర్వాత మూమెంటం తగ్గిపోయింది. కానీ ఆ తర్వాత లాస్ట్ బ్యాటింగ్ వచ్చే టిమ్ డేవిడ్ సూపర్ నాక్స్ అని చెప్పాలి. టిమ్ డేవిడ్ లాస్ట్ ఓవర్లో 19th overలో మనకి వరుస 3 6s కొట్టాడు. సో దానివల్లనే బెంగళూరు స్కోర్ అనేది 196 వరకు వెళ్ళింది. ఒకవేళ లాస్ట్ లో డైరెక్ట్ కూడా అంతా 6 వరుస 6 కొట్టప్పుడు మనకి అట్లీస్ట్ 170, 180 వరకు వెళ్తున్నాం. బట్ ఏంటంటే టీమ్ డేవిడ్ వరుస 6 కొట్టడంతో ఆ తర్వాత మనకి ఏంటంటే స్కోర్ అనేది అద్భుతంగా స్కోర్ అయిపోయింది 196 అండ్ గుడ్ స్కోర్. ఈ 196 వచ్చి ఈ చెన్నై స్టేడియంలో చెపాక్ స్టేడియంలో 196 మంచి స్కోర్ అనమాట. యాక్చువల్లీ ఈ స్టేడియంలో విన్నింగ్ స్కోర్ వచ్చేసి యావరేజ్ స్కోర్ వచ్చేసి 170, 160 అంట. బట్ వాళ్ళు 200 దాకా వచ్చారు. నియర్ 196 అంటే నియర్ 200 వాళ్ళ స్కోర్ వచ్చేసి. ఆ తర్వాత మనకి ఇది ఓవరాల్ బ్యాటింగ్ మనకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆ తర్వాత మనకి బ్యాటింగ్ స్టార్ట్ వచ్చేసి మన చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్. వాళ్ళు లాస్ట్ 17 years నుంచి అసలు వాళ్ళు బెంగళూరు అసలు వాళ్ళపైన గెలవలేదు అసలు వాళ్ళ స్టేడియంకి వచ్చి. కానీ ఈ రోజు కూడా చెన్నై సూపర్ కింగ్స్ హాట్ ఫేవరెట్, ఎందుకంటే వాళ్ళ గ్రౌండ్ అండ్ వాళ్ళకి మంచి రికార్డ్ ఉంది బెంగళూరు పైన వాళ్ళ గ్రౌండ్ లో. బట్ ఈ సీన్ అంతా రివర్స్ అయిపోయింది ఎప్పుడైతే మనకి రచింద్ర రవీంద్ర, రాహుల్ త్రిపాఠి బ్యాటింగ్ వచ్చారు. త్రిపాఠికి మళ్ళీ ఎందుకు వచ్చా నాకు అర్థం, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళు త్రిపాఠి అవుట్ అయ్యాడు, 4-5 runs కొట్టేసి. ఆ తర్వాత మళ్ళీ రాహుల్ త్రిపాఠి బ్యాటింగ్ వచ్చాడు. బట్ ఏంటంటే నాకు తెలిసి చెన్నై టీమ్ మేనేజ్మెంట్ అనుకున్నట్టు అట్లీస్ట్ ఒక 2-3 chances అనేది రాహుల్ త్రిపాఠికి. ఆ తర్వాత మనం ఫర్దర్ డిసిజన్ తీసుకున్నాం అనుకున్నట్టు గుడ్ సైన్. కాకపోతే ఆ ఛాన్స్ అనేది రాహుల్
రాహుల్ త్రిపాఠి యూస్ చేసుకోలేదు. ఎందుకంటే రాహుల్ త్రిపాఠి సెకండ్ ఓవర్లోనే తను హజిల్వుడ్ కి ఒక అన్వాంటెడ్ షాట్ కొట్టేసి ఫిలిప్ సాల్ట్ క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇప్పుడైతే మనకి రాహుల్ త్రిపాఠి అవుట్ అయ్యారు, ఆ తర్వాత వరుసగా మనకి రుతురాజ్ గైక్వాడ్ కూడా వచ్చేసి ఇట్లా అవుట్ అయ్యారు, దీపక్ హుడా కూడా అవుట్ అయ్యారు రాగానే. ఎవరు టచ్ అంటే పెద్దగా అనిపించలేదు. అండ్ రుతురాజ్ గైక్వాడ్ హజిల్వుడ్ బ్యాంక్ లో గైక్వాడ్ ఒక షార్ట్ కి ట్రై చేస్తానే అవుట్ అయ్యారు. ఆ తర్వాత భువనేశ్వర్ అద్భుతం, ఇక్కడ భువనేశ్వర్ కుమార్ కూడా బౌలింగ్ చేయడం జరిగింది. భువనేశ్వర్ కుమార్ మంచి స్పెల్ వేశాడు, తను కూడా ఇక్కడ రాగానే మనకి సెకండ్ ఓవర్ లో దీపక్ కూడా అవుట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా వాళ్ళ స్కోర్ వచ్చేసి మనకి వాళ్ళు ఏ విధంగానూ వాళ్ళు చెన్నై వాళ్ళు టార్గెట్ రీచ్ అవుతున్నారో అనిపించలేదు మనకి. ఎందుకంటే వాళ్ళు మేబీ పిచ్ కండిషన్స్ అలా అయిపోయా, లేదంటే బెంగళూరు బౌలింగ్ అద్భుతంగా ఉన్నాం. ఆఫ్ కోర్స్ బెంగళూరు బౌలింగ్ చాలా బాగుంది. హజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ స్టార్టింగ్ చాలా అద్భుతంగా స్పెల్ చేశారు. ఆ తర్వాత వాళ్ళ బ్యాటింగ్ కంటిన్యూషన్ చూసుకుంటే మన ఒకవైపు రవీంద్ర బాగానే వేస్తున్నారు, బట్ ఏంటంటే తను కొంచెం స్లోగా అనిపించింది తన కండిషన్. ఆఫ్ కోర్స్ తను ఫస్ట్ మ్యాచ్ లో గెలిపించారు రవీంద్ర లాస్ట్ వరకు, కాకపోతే ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ లో కొంచెం అదే స్పిచ్ పైన తను మంచి ఫస్ట్ స్టార్టింగ్ స్లో ఆడినప్పటికీ పవర్ ప్లే తర్వాత తను ఆ ఇన్నింగ్స్ మంచి స్టార్ట్ చేస్తారు. బట్ ఇక్కడ అదే ఫామ్ లో తను ఫాలో అవుదాం అనుకుంటే అది కుదరలేదు అనమాట. ఎందుకంటే ఎప్పుడు అదే ఫామ్ లో ఫాలో అవుతాను కుదరదు. కానీ ఇక్కడ రచన ఓకే తను బ్యాటింగ్ ముందు తీసుకెళ్ళాడు, బట్ ఏంటంటే వాళ్ళ స్కోర్ వచ్చేసి 52 for 4. శామ్ కరణ్ వచ్చాడు, శామ్ కరణ్ కూడా పెద్దగా మారలేదు. తను లివింగ్స్టన్ బాల్ కూడా తను అవుట్ అయ్యాడు. శామ్ కరణ్ కృణాల్ పాండే క్యాచ్ ఇచ్చేసి ఆ తర్వాత టీమ్ స్కోర్ వచ్చేసి మన టీమ్ బాల్ అంతా నడుస్తుంది రచన. అండ్ నెక్స్ట్ మన బ్యాటింగ్ వచ్చేసి శివన్ దుబే, ఇంపాక్ట్ ప్లేయర్ శివన్ దుబే ఇక్కడ రాగానే 6 కొట్టాడు. మనకి అందరూ అనిపించింది. అప్పటికి వాళ్ళ ఏమంటే చెన్నై సూపర్ కింగ్స్ కండిషన్స్ అనేది వాళ్ళ బ్యాటింగ్ అనేది కొంచెం కంట్రోల్ ఉంది. ఎప్పుడైతే శివన్ దుబే వచ్చారో వాళ్ళకి 15-16 రన్స్ per over, బట్ ఇన్ఫాక్ట్ 15-16 రన్స్ per over మనకి చాలా సందర్భాలు ఉన్నాయి. ఐపీఎల్ లో చాలా టీమ్స్ రన్స్ చేశాయి. రీసెంట్ గా చూసుకుంటే మనకి డీసీ కూడా చేంజ్ చేసింది 15-16 రన్స్ per over లాస్ట్ ఓవర్ 5-6 అవర్స్ ఉన్నప్పుడు. సో ఇదే మేబీ అనుకున్నారు చాలా మంది, కాకపోతే మూమెంటం అనేది బెంగళూరు సైడ్ ఎక్కువ ఉంది. బట్ చెన్నై హోమ్ గ్రౌండ్ అండ్ అప్పటికి మనకి ధోని రావాలి, జడేజా రావాలి, కాబట్టి మనకు కొంచెం హోప్స్ ఉన్నాయి అనమాట. ఇంకా శివన్ దుబే ఆడుతున్నారు, రచన ఇస్ ఆల్సో గుడ్ ఫామ్ అనుకున్నారు. కాకపోతే ఏంటంటే అవన్నీ కుదరలేదు మనకి. ఆ తర్వాత మనకి ఎప్పుడైతే మనకి రచన అవుట్ అయ్యారు, తను కూడా అవుట్ అవ్వడం జరిగింది. తన స్కోర్ వచ్చేసి 41 runs అండ్ తను 5 fours కొట్టాడు, 6 అయితే పెద్ద వేయలేదు. కాకపోతే తను ట్రై చేశాడు, బట్ కుదరలేదు. తర్వాత యష్ దయాల్ బ్యాంక్ లో క్లీన్ బౌల్డ్ అయ్యారు రచన. ఎప్పుడైతే రచన అవుట్ అయ్యారు అప్పుడే నాకు అనిపించింది మ్యాచ్ ఆల్మోస్ట్ వెళ్ళిపోయాను. కాకపోతే ఆ తర్వాత మనకి ఇంకొంచెం హోప్స్ ఉన్నాయి, ధోని ఉన్నాయని చెప్పినారు. కానీ అప్పుడు ధోని రాలేదు, రవిచంద్ర అశ్విన్. నాకు అదే అర్థం రవిచంద్ర అశ్విన్ ఎందుకు వచ్చాడు, ఎందుకంటే ధోని మంచి సూపర్ బ్యాటింగ్ ధోని తనకి ఇంకా మూమెంట్ తగ్గలేదు. బట్ అయినప్పటికీ అశ్విన్ ట్రై చేస్తారు, బట్ అశ్విన్ ఓన్లీ తన నాక్ లో 8 balls తను 11 runs కొట్టాడు అండ్ తన కూడా అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మనకి రవీంద్ర, శివం దుబే అందరూ ఫెయిల్ అయిపోయారు. ఆ తర్వాత మనకి లాస్ట్ లో ఫైనల్ వరకు జడేజా అండ్ ధోని వచ్చారు. ఎప్పుడైతే మనకి జడేజా ధోని వచ్చాడు అప్పటికి ఆల్మోస్ట్ మ్యాచ్ 130 for 8 వాళ్ళ స్కోర్ వచ్చేసి అండ్ 16 overs. అండ్ లాస్ట్ 24 overs లో వాళ్ళు 18 balls లో వాళ్ళు కొట్టాల్సి 3 overs 18 balls లో వాళ్ళు కొట్టాల్సింది 90 runs. సో ఓవర్ కి 30 runs కొట్టాలి. సో అలాంటి టైంలో ఎంఎస్ ధోని వచ్చినా ఎవరు వచ్చినా 18 balls 90 runs అని. ఇంకోటి ఇక్కడ వాళ్ళు అది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిచ్ అనేది కొంచెం ఇక్కడ డ్యూ రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూ రాలేదు. రెండోది బెంగళూరు బౌలింగ్ సూపర్ ఉందని చెప్పాలి. మనం తర్వాత తీసుకెళ్తాం బెంగళూరు బౌలింగ్ ఎలా ఉందో. ఆ తర్వాత ధోని వచ్చాడు అండ్ ధోని వచ్చేసి కూడా మనకి జడేజా ధోని కంటిన్యూషన్. తర్వాత జడేజా 6 కొట్టడం 4 కొట్టాడు. ఆ తర్వాత హజిల్వుడ్ బౌలింగ్ లో జడేజా కూడా ఫిలిప్ సాల్ట్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు. ఎప్పుడైతే మనకి జడేజా అవుట్ అయ్యారు ఆ తర్వాత లాస్ట్ కి మనకి 100 అహ్మద్ అండ్ ధోని స్టార్ట్ చేస్తారు కంటిన్యూషన్. బట్ ఏంటంటే ధోని లాస్ట్ ఓవర్స్ లో కూడా 6 and 4 కొట్టారు. అఫ్ కోర్స్ అందరూ ధోని బ్యాటింగ్ కోసం వచ్చారనుకుంటే స్టేడియం కి, ఎందుకంటే ధోనికి ఇంకా మూమెంటం గా తగ్గలేదు. 4s and 6s తనకి అదే షాట్స్, అదే విన్నింగ్, అదే 6s, అదే షాట్స్ ఇంకా ఎలా ఉంది అలాగే ఉంది అన్నమాట ధోని పవర్. నాకు ఇంకా అర్థం కాదు, ధోని ఇంత మంచి బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నప్పుడు ఇంకా ధోని చాలా బాగా వికెట్ కీపింగ్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. బ్యాటింగ్ పరంగా ఇంకా సూపర్. అలాంటప్పుడు ధోని ఈ శామ్ కరణ్ ప్లేస్ లో కానీ దీపక్ కూడా ప్లేస్ లో కానీ 1 down 2nd down వచ్చుంటే బాగుంటుంది. అట్లీస్ట్ ఆడుతున్నా ఎట్లా అవుట్ అయితే ప్లేస్ లో కానీ దీపక్ కూడా ప్లేస్ లో 1 down 2nd down వచ్చుంటే బాగుంటుంది. అట్లీస్ట్ ఆడుతున్నా ఎట్లా అవుట్ అయితే అవుట్ ఉంది. బట్ స్కోర్ బోర్డ్ అయితే ముందుకు వెళ్తున్నాయి. కాకపోతే మీరు చూసుకుంటే దీపక్ కూడా 9 balls లో 4 runs, శామ్ కూడా 13 balls లో 8 runs, శివం దుబే 15 balls 19 runs. ఇది బ్యాటింగ్ అంటే ఏమాత్రం వీళ్ళు స్కోర్ కి ముందుకు తీసుకురావడం ఏం లేదు. బట్ ఇక్కడ ధోని చూసుకుంటే 16 balls 30 runs కూడా 3 4s ఉన్నాయి, 2 6s ఉన్నాయి, 190 స్ట్రైక్ రేట్ ఉంది ఎంఎస్ ధోని. సో ధోని ఇస్ వెరీ ఇంపార్టెంట్ మన చెన్నైకి. కాకపోతే ఏంటంటే ఇలాంటి మనకి ధోని చెన్నైకి అవసరం పడుతుంది. సో వాళ్ళు ఏంటంటే ఇన్ఫాక్ట్ వాళ్ళు ధోని మళ్ళీ 6 తర్వాత తీసుకురావడం జరిగింది. సో ఓవరాల్ గా ఇక్కడ చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ 20 overs 146 for 8. లాస్ట్ లో ధోని 6s and 4s కొట్టారు కాబట్టి జస్ట్ 50 runs తో ఓడిపోవడం జరిగింది చెన్నై. లేదంటే ధోని అది కూడా ఆడకపోతే అట్లీస్ట్ 78 runs, బిగ్ మార్జిన్ 70-80 runs అంటే
ఆల్మోస్ట్ వాళ్ళు 100 అలా మైనస్ లో వెళ్ళిపోయింది చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత. ఇంకా ఘోరంగా 100 తగ్గిపోతున్నారు. కాకపోతే ధోని దయ వల్ల వాళ్ళ 100 కొంచెం తగ్గిందనమాట చెప్పాలి, నెగిటివ్ గా తగ్గిందనమాట. సో ఇక్కడ బ్యాటింగ్ పరంగా వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ ఓవర్ చూసుకుంటే ఇక్కడ మనకి రవీంద్ర జడేజా టాప్ స్కోరర్ 31 balls లో 41 runs. అండ్ ఆ తర్వాత ఎవరు పెద్దగా మళ్ళీ నెక్స్ట్ టాప్ స్కోర్ వచ్చేసి ఎంఎస్ ధోని 16 balls 30 runs, నాట్ అవుట్ అండ్ 2 4s and 3 6s. తను అద్భుతంగా బ్యాటింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత బ్యాటింగ్ పరంగా ఎవరు పెద్దగా మళ్ళీ జడేజా 25 runs 19 balls లో. ఓకే, బట్ ఇక్కడ చూసుకుంటే వాళ్ళు టాప్ ఆర్డర్ బ్యాటింగ్ త్రిపాఠి అండ్ గైక్వాడ్ ఇక్కడ ఫెయిల్ అయిపోయారు. గైక్వాడ్ ఒక లాస్ట్ మ్యాచ్ గెలిపించారు, బట్ ఈ మ్యాచ్ లో మాత్రం త్రిపాఠి వరుసగా ఫెయిల్ అవుతా ఉన్నాం. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మేనేజ్మెంట్ ఆలోచించాలి త్రిపాఠి గురించి నెక్స్ట్ బ్యాటింగ్ తీసుకురావాలి అవుద్దా అని చెప్పి. ఆ తర్వాత మనకి దీపక్ హుడా ఇస్ ఫెయిల్ అండ్ శామ్ కోడెన్ ఇస్ ఆల్సో నాట్ అప్ టు మార్క్. శివన్ దుబే ఓకే ట్రై చేస్తాను 19 runs, బట్ ఇది ఓవర్ గా. సో ఇక్కడ మ్యాచ్ ఓడిపోవడానికి మెయిన్ పరంగా 2 reasons. ఫస్ట్ వన్ వచ్చేసి బెంగళూరు సూపర్ బౌలింగ్. బెంగళూరు మంచి స్ట్రాటజిక్ బౌలింగ్ చేస్తారని చెప్పారు, ఎందుకంటే మీరు చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ ఇస్ ఆల్సో సూపర్ స్పెల్ అండ్ బెంగళూరు రాయల్ ఛాలెంజ్ బెంగళూరు సూపర్ బౌలర్ వచ్చేసి జోష్ హజల్వుడ్, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్. తను 4 overs 21 runs అండ్ 3 wickets, 3 important wickets ఏం జరిగింది జోష్ హజల్వుడ్. అండ్ తను ఓన్లీ 5 runs per over ఇచ్చారు, తను 4 overs 3 wickets, గుడ్ స్పెల్. ఆ తర్వాత మనకి భువనేశ్వర్ కుమార్ ఆల్సో గుడ్ స్పెల్. అఫ్ కోర్స్ భువనేశ్వర్ కుమార్ 3 overs వేస్తారు, ఇంకా 1 over వేయలేదు. అది మేబీ వాళ్ళు అందరికి ట్రై చేద్దాం అనుకున్నారు. కాకపోతే ఇక్కడ మనకి లివింగ్స్టన్ స్పిన్నర్స్ కూడా చాలా అద్భుతంగా వేసారు. ఇక్కడ చూస్తే లియం లివింగ్స్టన్ స్పాట్ ఆఫ్ స్పిన్నర్ అన్నమాట, తను కూడా తను అద్భుతంగా బౌలింగ్ చేయడం జరిగింది లివింగ్స్టన్. ఆ తర్వాత శ్రీయాన్ శర్మ కూడా గుడ్ స్పెల్. అండ్ శ్రీయాన్ శర్మ అండ్ కురాల్ పాండ్యా ఒకటి తన ఎక్స్పెన్సివ్ 2 overs 26 runs ఇచ్చారు. తను ఒకటి తప్పిస్తే మిగతా అందరూ వెరీ గుడ్ స్పెల్ అనమాట. ప్రతి ఒక్క 8 runs per over లోపలనే ఉందన్నమాట. సో వెరీ గుడ్, ఎస్పెషల్లీ బెంగళూరు బౌలింగ్ మెచ్చుకోవాలి. బెంగళూరు ఈసారి బౌలింగ్ పరంగా టాప్ అని చెప్పాలి. ఆ తర్వాత మనకి మెయిన్ గా ఈ మ్యాచ్ ఓడిపోవడానికి ఫస్ట్ బెంగళూరు సూపర్ బౌలింగ్, రెండోది చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ పరంగా ఎవరు పెద్దగా ఇనిషియేట్ తీసుకోలేదు. ధోని లాగా లాస్ట్ లో ధోని ఎలా అయితే 6 కొట్టారో స్టార్టింగ్ నుంచి ఎవరు పెద్ద ఆ మూమెంట్ అన్నట్టు కనిపించలేదు చెన్నై సూపర్ కింగ్స్. ఓకే, మొత్తానికి అయితే ఇది గైస్ మన అనాలిసిస్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.